హాయ్ అండి. ఇప్పుడు మనం అమ్మ నాన్న అని రాసుకుంటారు కదా, ఆటోల మీద కార్ల మీద బ్యాక్ సైడ్ రాసుకుంటారు అమ్మ నాన్న. దాని మీద రివ్యూ చేద్దాం. కొంతమంది అయితే మొబైల్లో నాన్న ఫోటోలు పెడతా ఉంటారు. కొంతమంది నా అమ్మ ప్రేమ కోసం నాన్న ప్రేమ కోసం పాట కూడా పెడతా ఉంటారు. దాని మీద రివ్యూ చేద్దాం. సాధారణంగా నేను చాలాసార్లు ఆటోలు వెనకాల కానీ కార్లు వెనకాల కానీ అమ్మ నాన్న అని రాసుకున్నప్పుడు ఎక్కువ నేను ఆటో వాళ్ళు అడిగితే నీ ఫాదర్ బతుకున్నారా అని అడిగితే లేరు, నీ మదర్ బతుకున్నారా అంటే బతుకురు, కానీ తర్వాత రాసేసుకుంటారు. ముందు వాళ్ళని ప్రేమించరు, తర్వాత సచ్చాక వాళ్ళ వెనకాల పెద్ద ఫోటోలు అమ్మ అని నాన్న నాన్న ప్రేమతో అని రాసేసుకుంటారు. ఎందుకు? ఎవరిని ఇంప్రెస్ చేసుకోవడానికి అలా రాసుకుంటారు నాకైతే తెలియదు. అయితే నువ్వు వాళ్ళ బ్రతికున్నప్పుడే ఆ ప్రేమను పంచావనుకో, వాళ్ళు హ్యాపీ అవుతారు. ఆ ఏజ్లో వాళ్ళకి బోలెడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నాతో కూర్చొని మాట్లాడావా? వాళ్ళకి ఏమైనా సేవలు చేసి పెట్టావా? చేయరు. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, వాడికి బోలెడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ కదా, కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఇదంటే గోర్లు కూడా అయితే పెద్ద పెరిగిపోయి ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా దగ్గర కూర్చొని కాలు కట్టేసి గోర్లు కట్టేసి ఎన్నిట్లో కాలు పెట్టి పాలిష్ చేసావా? లేదా కొంతమంది మందు అలవాటు ఉంటుంది, ఆయనకి కోసం ఒక క్యాంటీన్లో తక్కువ రేట్లో కాస్ట్లీ బ్రాండ్ కొని రోజుకు ప్రెగ్ ఇచ్చావా? ఏం చేస్తాడు జీవితంలో అలసిపోయినప్పుడు? అదే రిలాక్సేషన్. తర్వాత నీకు అలవాటు ఉంటే ఇద్దరు కలిసి ఒక పెగ్గేసారా? నువ్వు ఎప్పుడైనా స్పెండ్ చేసావా? చెయ్యరు. మరికొందరు ఏం చేస్తారంటే చచ్చిపోయిన తర్వాత నాన్న నేను పెట్టేసి, కొంతమంది మొబైల్లో అయితే కొంతమంది అయితే నాన్న అని తెగ ఫోటోలు పెట్టేస్తారు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ నాకు అర్థపడలేదు. కొంతమంది పాటలు నాకు బుర్ర పాడైపోద్ది. అది ఎదురు అమ్మ నేను పసివాణమ్మ అని తెగ పాటలు పెట్టేస్తూ ఉంటారు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేస్తుంటారో నాకైతే అర్థం అవుతుంది. మీ నాన్న నీకు మాత్రమే హీరో, ప్రపంచానికి కాదు. ఎవరినైనా అమ్మాని నువ్వు పిలగలవు, ఒక తండ్రినే ఒక్కరినే నాన్న అని పిలగలవు, ఎవరిని నాన్న అని పిల్లవు. ఎందుకు నాన్న అని పిల్లలేవో నీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నీకు తెలుసు. నాన్నని ఎందుకు నువ్వు ఎవరిని పిల్లవో నీకు తెలుసు. సో మీ నాన్న కోసం ఎవరిని ఇంప్రెస్ చేస్తావు? అంటే నాన్నకి ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్లా మేము అనుకోవాలా? లేదా అమ్మా నేను పసివాడినమ్మా అని పాటలు పెట్టేసి ఇంప్రెస్ చేసి రఘువర్ణ లాగా అనుకోవాలా? నువ్వు గతంలో చెయ్యి ఆ వీడియోస్ మనకెందుకు? ఇవన్నీ నీ పర్సనల్. అందుకనే వాళ్ళు పేరెంట్స్ బతుకున్నప్పుడే వాళ్ళ ప్రేమని పొంది వాళ్ళకి ఏం కావాలో చేస్తే నీకు ఆనందం. నీ ఏం చేసావా? తర్వాత నీ పిల్లలు చూస్తుంటే నీ తండ్రిని తల్లిని చూడడం గమనించి రేపు నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వు ఎక్కడైతే తోలనాడావో నీకు కూడా ఎండ్ ఏజ్లో అలాంటి సిచ్యువేషన్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. సో మీరు అలా చేయడం వల్ల వాళ్ళకి ఆనందం, దేవుడు కూడా హర్షిస్తాడు, మీరు సాటిస్ఫై అవుతారు, మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. అంతేగాని చచ్చిపోయిన తర్వాత నాన్న అని రాసుకొని గుడ్డెడు తుడిసేసి వాట్సాప్లో రోజుకో ఫోటో పెట్టేసి అమ్మో అనుకోవడం, తర్వాత అమ్మ నేను పసివాడిని అమ్మని పాటలు పెట్టేసి ఎవరిని ఇంప్రెస్ చేసుకో కాదు. సో దిస్ ఈజ్ మెహర్బానీ అంటారు దాన్ని. సో నువ్వు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవడానికి ఎన్టీఆర్ లాగా అనుకోవాలనో లేకపోతే రఘువర్ణ లాగా అనుకోవాలని అనుకుంటారు. సో దిస్ ఈజ్ మై సజెషన్. ఓకేనా? గట్ ద పాయింట్.